క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 19వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకంలో ప్రతి మనిషి పేరు, గౌరవం, గుర్తింపు కోసం పరితపిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? సత్యం ఏంటో తెలుసా? నేనే నిన్ను హెచ్చిస్తాను, నీకు కీర్తిని కలుగజేస్తాను, పేరును కలుగజేస్తాను, ఘనతను కలుగజేస్తాను అని చెప్పేసి మనల్ని పైకి లేపేది మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన విద్య కాదు, మన సంపద కాదు, కేవలం దేవుని కృప మరియు విధేయత అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. దేవుడు హెచ్చించేది ఎవరిని అని అంటే గనక విధేయులను. ఇజ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను గైకుంటే వారిని సమస్త జనముల కంటే హెచ్చిస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు 28వ అధ్యాయము 1వ వచన భాగంలో. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. విధేయత లేని జీవితంలో ఆశీర్వాదం అనేది ఎప్పటికీ నిలవదు. దేవుని మాట వినేటువంటి వ్యక్తిని దేవుడు ప్రజల మధ్య నిలవబెడతాడు. ఉదాహరణకు యోసేపు చెరసాలలో ఉన్నాడు, కానీ దేవునికి నమ్మకముగా ఉన్నాడు. చివరకు చెరసాల నుండి రాజభవనానికి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి విధేయత ఉంటే ఆలస్యం కావచ్చు, కానీ అవమానం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు హెచ్చించినప్పుడు ఎవరు కూడా అడ్డుకోలేరు. మనుషులు తలుపులు మూసినప్పటికీ కూడా దేవుడు తెరిచేటువంటి తలుపులను ఎవ్వరు కూడా మూయలేరు అనే సత్యాన్ని గమనించాలి. ప్రకటన 3:8 మనం చదువుతాం, నేను తెరిచిన ద్వారమును ఎవడును మూయలేడు అని చెప్పేసి. దావీదును అతని సొంత కుటుంబం కూడా గుర్తించలేదు, కానీ దేవుడు అతనిని ఇజ్రాయేలు రాజుగా చేశాడు. 1 సమూయేలు 16:13 మనం చదువుతూ ఉన్నప్పుడు అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను హెచ్చించాలని నిర్ణయించుకుంటే నీ శత్రువులు కూడా దాన్ని ఆపలేరనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుడిచ్చేటువంటి కీర్తి, దేవుడిచ్చేటువంటి ఘనత, దేవుడిచ్చేటువంటి పేరు అది శాశ్వతమైనది. మనుషులు ఇచ్చేటువంటి కీర్తి తాత్కాలికం, కానీ దేవుడిచ్చేటువంటి కీర్తి మరి నిలిచేదిగా ఉంటా ఉంది. అందుకే 22:1 సామెత గ్రంథము, అధిక ధనము కంటే మంచి పేరు కోరదగినది. దానియేలు బబులోనులో బానిసగా వెళ్ళాడు, కానీ దేవునికి విశ్వాసంగా నమ్మకంగా ఉండటం వల్ల రాజులు మారిన అతని పేరు నిలిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా దానియేలు పేరు గౌరవముగా చెప్పబడుతూ ఉంది. సంపద కంటే మంచి పేరు గొప్పది. ఆ మంచి పేరును ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. దేవుని ప్రజలుగా జీవించినప్పుడు ఘనత వస్తూ ఉంటా. దేవుడు ఇజ్రాయిల్ని హెచ్చించినటువంటి కారణం కేవలం వారిని గొప్పవారిని చేయడం కాదు, వారు ఆయన ప్రతిష్ఠిత ప్రజలుగా ఉండడానికి. 1 పేతురు 2:9 మనం చదువుతూ ఉన్నప్పుడు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులుగా, పరిశుద్ధ జనము అని చెప్పేసి దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. మన జీవితంలో పరిశుద్ధత ఉంటే దేవుని మహిమ మన ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఎస్తేరు తన స్థానాన్ని దేవుని ప్రజల రక్షణకు ఉపయోగించింది, అందుకే ఆమె పేరు తరతరాలకు నిలిచింది. హల్లెలూయా. దేవుడిచ్చించేటువంటి వారు దేవునికే మహిమ ఇస్తారు. దేవుడు నిన్ను పైకి లేపినప్పుడు గర్వపడటానికి కాదు, ఆయనను మహిమపరచడానికి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అందుకని 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగునుగాక. అబ్రహాము, యోసేపు, దావీదు, దానియేలు అందరూ దేవుని మహిమ కొరకే జీవించారు. కాబట్టి ఈరోజు కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, విధేయతతో నడువు, నేను నిన్ను హెచ్చిస్తాను. పరిశుద్ధంగా జీవించు, నేను నీకు ఘనతనిస్తాను. నన్ను నమ్ము, నేను నీకు మంచి పేరును కలుగజేస్తాను. విధేయులుగా ఉండు, నేను నిన్ను జనముల కంటే పైకి లేపుతాను. యోసేపును చెరసాల నుండి సింహాసనానికి, దావీదును గొర్రెల కాపరి నుండి రాజుగా, దానియేలును బానిస నుండి ప్రధానాధికారిగా చేసేటువంటి దేవుడు
ఈరోజు కూడా తనను ప్రేమించి విధేయత చూపేటువంటి వారిని హెచ్చించగలడు. నీకు కీర్తి, పేరు, ఘనత కలుగున్నట్లు నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పేసి కృపగల దేవుడి దినాన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని వాగ్దానం. ఆ వాగ్దానానికి అర్హులమై ఆ రీతిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.